హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కవితా కబుర్లు. ఎలా ఉన్నారంతా? కళ్యాణి ఫ్యాషన్స్ కూడా అండి. వెల్కమ్ టు కళ్యాణి ఫ్యాషన్స్. బాగున్నారా? మేము బాగున్నాం. ఇప్పుడు పండగలు అయిపోయిన తర్వాత చీరల్లో కొంచెం జోరు తగ్గినట్టుంది. అంటే అంత తొందరగా అడగడం లేదు, అన్ని కూడా అవడం లేదు, కొన్ని అవుతున్నాయి. కానీ మంచి చీరలు అండి, ఒకసారి చూడండి. మనకి పండగ అయిపోయింది కదా. మీరు తీసుకోకపోతే నేను ఒప్పుకోను అంటావా? అర్థమే కాదు. కొంతమంది అంటే జనరల్ గా అనుకుంటారు కదా, ఇప్పుడు ఏం అవసరం లేదులే అన్నట్టు. కానీ కొన్ని కాటన్ కోటాస్ అటువంటి ఉంటాయి కదా, అవి మనకు ముందు అవసరము, మనకు కావాల్సినప్పుడు కావాల్సిన ప్రింట్లు దొరకవు కదా, అందుకని చూసుకుంటా తీసి పెట్టేస్తే సమ్మర్ పనికి వస్తాయి అనమాట. అది నేను చెప్పేసి సలహా ఇచ్చింది, ఉచిత సలహా. ఈరోజు వచ్చి ఈ మిక్సింగ్ సూపర్ నెట్లు ఉంటాయి కదండి, ప్యూర్ కాదండి, సెమీ సూపర్ నెట్లు అంటారో లేకపోతే ఇమిటేషన్ సూపర్ నెట్లు అంటారో మీ ఇష్టం. అయితే ప్రింట్స్ బాగున్నాయి. బ్లౌజ్ తీ బయటికి. ఇది బ్లౌజ్ విత్ బ్లౌజ్ కూడా, కానీ ఈ బ్లౌజ్ పనికి రావాలండి గట్టు కుట్టించుకోవడానికి. అది కుట్టించుకోవద్దు దయచేసి. బ్లౌజ్ ఉంది అని పేరే కానీ మనకి బ్లౌజ్ అవసరం లేదండి. 2x2 కుట్టించుకోండి చక్కగా. వీటి కాస్ట్ వచ్చి 750 అండి. చూడండి ఎంత బాగుందో ప్రింట్, బార్డర్ కానీ. నెంబర్ 1 750. వీటిల్లో చాలా క్వాలిటీలు ఉంటాయి, అందుకని అదిగో అక్కడ 400 ఇక్కడ 300 అనొద్దండి. వాటికి కూడా బ్లౌజులు వస్తాయి. 1200 వాటికి కూడా వచ్చిందా బ్లౌజులు? 1150 వాటికి కూడా ఏమో మరి నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఇవి 750 అండి. చీరలు మాత్రం మనం చేతితో పట్టుకొని చూడందే ఇది రేట్ ఎక్కువ ఇది రేట్ తక్కువ అని చెప్పలేము. దీనికి ఆ పింక్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే ప్లెయిన్ ఇది బ్లౌజ్ ఉంటుంది. బ్లౌజులు చూపియాలి. ఆ బ్లౌజ్ కావాలంటే దేనికైనా కూడా వేసుకోవచ్చు, కాటనే కదా, దేనికైనా ఉపయోగించుకోవచ్చు. ఇది దీనికి ఇచ్చిన బ్లౌజ్ అండి. ఇది బాధగా ఉంది కదా చూపించాలంటే. అవును, నాకు చూపించడం అవసరమా అనిపిస్తుంది. కాకపోతే ఇంకా కొంతమంది అది పనిగా అడుగుతారు కాబట్టి చూపించాల్సి వస్తుంది. నేను ఎంతసేపు నన్నే దృష్టిలో పెట్టుకుంటా, నేనైతే కుట్టించుకోను కదా ఎందుకు. చక్కగా ప్లెయిన్ వేసుకుంటే, ఈ బేబీ పింక్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. నెంబర్ 2 750 అండి. అన్నీ 750. ఈ వీడియోలో ఉండేటివన్నీ 750. మన ఒక ఆమె సోదే భరించలేకపోతే రెండో ఆమె సోది కూడా అని పెట్టింది కామెంట్. అవునా? మాది సోదంట అని పెడితే ఇంకొకరు వాళ్ళ బొంద అని పెట్టారు. మొన్న చిన్న చదివింది ఆ కామెంట్. ఏందక్క అదే ఫస్ట్ శారీ అయినక్క ఇది, అది కనకాంబరము, ఇది పింక్, భలే ఉంది. ఇది కూడా చాలా బాగుంది. ఏందమ్మా వాళ్ళ బొంద అని పెట్టున్నారు కామెంటు అని పెట్టింది. అంటే నువ్వు అన్నీ చదవలేదు చిన్న. ఫస్ట్ ఒకరు మీ గొడవలు బాగుంటాయంటే మా సోదని భరించలేకున్నారు అని చెప్పింది పెదమ్మ, దానికి వాళ్ళ బొందలే అంటున్నారు అని చెప్పారు. సోదిని అంత కష్టపడి భరించాల్సిన అవసరం ఏముంది? మార్చేయండి ఛానల్, అంతే కదా. పింక్ కనకాంబరం ఆ 3 బాగుండాయి అక్క. వైట్ది బాగుంది డీసెంట్గా, ఫస్ట్ చూపించింది బాగుంది, థర్డ్ది ఇది భలే నచ్చింది నాకు. అంటే కాంబినేషన్ యాష్ పింక్ కదా. ఇది సెకండ్ సారీ లాంటిది. ఎంత బాగా అరేంజ్ చేసుకుని చూపిస్తున్నావో చూడు. నెంబర్ 4 750 అండి. దీనికి బ్లౌజ్ చూపియాలా? ఇదిగోండి. నేనే చెప్తున్నా నా చీర గురించి, ఆ బ్లౌజ్ వేసుకుంటే ఆ చీర అందమే పోద్ది. కొంతమంది అది పనిగా కుట్టించుకొని ఉంటారు ఈ సూపర్ నెట్ చీరలో బ్లౌజ్ తెలుసా. అంటే కొన్ని వేసుకుంటే కొన్ని బాగానే ఉండొచ్చు, కానీ అది ఎంతో ఇచ్చినాడంటే ఇచ్చినాడు. నెంబర్ 4 750 అండి. అన్ని 750. ఇది కూడా బాగుంది. ఇది పింక్ కాకుండా బేబీ పింక్ కాకుండా పింక్. అక్క నీకు గుర్తుందే, నాకు ఈ టైప్ లో డిజైన్ లో లావెండర్ కలర్ లో ప్యూర్ సూపర్ నెట్ ఉన్నింది. దానికి చిన్న వర్క్ కూడా ఉన్నింది అనుకుంటానే. ప్లెయిన్ ఉన్నింది. వర్క్ కాదు, మైకా ప్రింట్.
నెంబర్ 5 చూడు నాకు ఎంత బాగా గుర్తుందో. నాకు బ్లూ, నీకు ఈ కలర్ ఉంది, ఒకటే డిజైన్. నేను మంజులక్కకి ఈ కలర్ తెచ్చిచ్చాను, అప్పుడు 2 తెచ్చా. అక్క పింక్ తీసుకుంది, నేను లావెండర్ పెట్టుకున్నాను. ఇది కూడా బాగుంది డిజైన్. ఇవన్నీ ప్యూర్ సూపర్ నెట్ ప్రింట్లేనండి, కాకపోతే కొంచెం క్లాత్ తేడా ఉంటుంది. మనం కట్టుకోగలం కదా అనుకుంటే బ్రహ్మాండంగా అక్కడ తీసేసుకోవచ్చు. నెంబర్ 6 ప్యూర్ లాగే ఉండే, అంటే డిజైన్లు నేను చెప్పేదండి. అంటే క్లాత్ కూడా ఏం గుచ్చుకున్నట్టుగా అట్లేదు, మెత్తంగా ఉంది గుడ్డు కూడా. ప్యూర్ లాగా ఉంటుంది అని చెప్పకూడదు కదా. అనా గుచ్చుకుంటది అని అనుకుంటారు, అందుకోసం. గుచ్చుకుంటది అని క్వాలిటీ ఎలా ఉందో అలా చెప్పేస్తే అది వాళ్ళ ఇష్టం, తీసుకుంటారా లేదా అనేది. అయితే వీటికన్నా తక్కువ క్వాలిటీ ఉంటాయి, అవి గట్టిగా ఉంటాయి, నీలుక్కున్నట్టుగా ఉంటాయి, రొట్టె లాగా. ఇది కొంచెం సాఫ్ట్ గా ఉంది, కాకపోతే ప్యూర్ లాగా లేదు. ప్యూర్ లాగా ఎట్ట వస్తుంది, అది 2000 అయిపోయి, ఇది 750 అయిపోయా. ప్రింట్లు మాత్రం అంతా ప్యూర్ సూపర్ నెట్ లాగే ఉన్నాయి. పైగా బ్లౌజ్ కూడా 750. మరీ గుచ్చుకొని కరకరం అనేటట్టు లేదు, కానీ అలాగని ప్యూర్ లాగా సాఫ్ట్గా కూడా లేదు. ఒకసారి నేను 400కు తెచ్చుకున్నా, చందనాలోనూ ఎక్కడో. ఇక్కడైతే ర్యాష్ వచ్చేసింది ఎర్రగా ఆ అంచు దగ్గర. నా దగ్గర కూడా గ్రీన్లో ఉంది, కాపు స్ట్రీట్లో తెచ్చుకున్నా ఒకసారి. నెంబర్ 8 డిజైన్ నచ్చి తెచ్చుకున్నా. నువ్వు బ్లౌజులు చూపించట్లేదే, మనసు ఒప్పక. నేను శుద్ధంగా నల్ల జాకెట్ వేసుకోవచ్చు. ఇది బ్లౌజ్. అన్ని పూలు ఇచ్చుంటే నీకు మనసు ఎందుకు అట్లా? ఒకవేళ తెలియని వాళ్ళు నన్ను కుట్టించేసుకుంటారేమో అని. బ్లౌజ్ ఉంది కదా, కుట్టించుకోవాలి కదా అని కుట్టించుకుంటారేమో అని. నెంబర్ 9 750. ఇది కూడా ఉన్నింది ప్యూర్లో, అన్ని ప్యూర్. ఇది కూడా ప్యూర్లో ఉన్నింది. క్లాత్ కూడా బాగుందండి, మెత్తగా, అంటే మరి గుచ్చుకునేటట్టు లేదు. నెంబర్ 10 డిజైన్ కూడా బాగుంది కదా, తమాషగా చాలా పెద్ద బాగుంది. పెద్ద కింద లైన్లు కానీ దీనికి కానీ మంగళగిరి కాటన్ బ్లౌజ్ వేసుకుంటే మరి ప్యూర్ డిజైన్ ఇది. దీనికి ఏం బ్లౌజ్ ఇచ్చాడు పాప, నలుగుతా ఉంది. అక్కడ బ్లౌజ్ ఉంది, అందుకని. టూ మచ్ కవిత గారు, మీరు బ్లౌజులు చూపించట్లేదు మాకు. మీరు ఏడ కుట్టించుకుంటారు అని భయపడి చూపించడం లేదులే. ఇదిగో అవసరమా, దాచిపెట్టేసుకో. నెంబర్ 11 750. మంచి పింక్, ఇది కూడా డిజైన్ కూడా బాగుంది, అన్నీ బాగున్నాయి. ఇదైతే ప్యూర్లో ఉంటుంది. చూడు ఎంత బాగుందో చూడు, బ్లాక్ బ్లౌజ్ వేసుకుంటే. నెంబర్ 12 750 అండి. అంటే కొంచెం మరీ ఎక్కువ ఎండలు లేనప్పుడు కానైతే హ్యాపీగా కట్టేసుకోవచ్చు. ఎండలు ఉన్నప్పుడు కొంచెం ఏమన్నా విసిగేస్తుందేమో ఏప్రిల్ మేలలో, అది కూడా చెప్పేస్తున్నారు. ఇది చూడండి ఎంత మంచి కలరు. నెంబర్ 13 750. దీనికి కూడా ఆ గ్రీన్ కానీ పింక్ కానీ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది. పింకే బాగుంటుంది గ్రీన్ కన్నా, అంటే గ్రీన్ ఎక్కువ ఉంది కదా. ఇది ఇందా చూపించిన బ్లాక్ శారీ లాంటిది, మెరూన్లో. అమ్మకి కాటన్లో ఉన్నట్టు నిందా ఈ కాంబినేషన్లో.
ఉండేటివన్నీ మెరూనే కదా. నెంబర్ 14 750 అండి. ఇది కూడా వెరైటీగా ఉంది. దీనికి మెరూన్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది. 750. నేను 15 పెడతానని ఎక్కువ తెచ్చినట్టున్నావే. ఆ ప్యాకెట్లలో కొంచెం అంటే ఒక్కో దాంట్లో లేదు, 2, 3 అట్లని. సేమ్ నాకు ఇది ప్యూర్లో ఉండింది అక్క. నేను త్రివేణి సంగమంలో వదిలేసే ఆ చీరని. నెంబర్ 16 750 అండి. ఈ చీర ఇంతకుముందు సేల్ చేస్తున్నాం, సేమ్ పీస్. నెంబర్ 70 750. ఇమిటేషన్ సూపర్ నెట్ కోటాస్ అండి. మంచి ప్రింట్లు, క్లాత్ కూడా మరీ తీసేసే క్లాత్ కాదు. ప్యూర్తో పోల్చుకుంటే కొంచెం తక్కువ అండి, అంతే, అంతకన్నా ఇంక చెప్పలేను నేను. నెంబర్ 18. దీనికి కూడా బ్లాక్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్. ఇది 2x2 చక్కగా ఉంటుంది. లేదా కాటన్లో ఏదైనా బ్లాక్ మీద డాట్స్ వచ్చినట్టు అట్టపోయినా ఇంకా క్లాస్ ఉంటుంది. అన్ని ప్రింట్స్ బాగున్నాయండి, క్లాత్ బాగానే ఉంది. కాబట్టి ఏ చీర నచ్చినా స్క్రీన్ షాట్ కానీ నెంబర్ కానీ చెప్పేసి మీ చీర మీరు తెప్పించేసుకోండి. 2 చీరలు తీసుకున్నారంటే మీకు షిప్పింగ్ కూడా కొంచెం మిగులుతుంది, ఏం ఎక్కువ కాస్ట్ కాదు. కాబట్టి అంటే డైలీ బయటకు కట్టుకోబోయే వాళ్ళు ఉంటారు కదా, ఆఫీస్ వేరింగ్గా, వాటికి బాగుంటాయి ఇవి. అంటే ఆఫీస్లో కూడా మనకు వాటికి గంజి కూడా అవసరం ఉండదు, పైగా ఆఫీస్లో కొంచెం చల్లగానే ఉంటుంది కదా, మరి ఎండలో ఏం తిరగం కదా, కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. సరేనండి, మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.